ఏంట్రా డాన్స్ లేస్తున్నావా? ఏంటి నువ్వు వీడికి సపోర్టా? ఏంటా గొడవ? సార్ వీడు అమ్మాయి వాళ్ళ చైన్ కొట్టేశాడు సార్. ఆడవాళ్ళ మెడలో చైన్ కొట్టేస్తావా? కొట్టేలేదు సార్, లాగాను. లాగావా? అంటే అది దొంగతనం కదా? కాదు సార్. కాదా? కాదు సార్. ట్రైన్లో చైన్ ఉంటుంది కదా సార్? ఉంటుంది. అక్కడ ఏం రాసి ఉంటుంది సార్? అత్యవసర సమయంలో చైన్ లాగవాలని రాసి ఉంటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. సార్ నాకు డబ్బు చాలా అవసరం సార్, అందుకే లాగాను సార్. రై, అది ట్రైన్ లో ఉన్నప్పుడు లాగాలిరా, బయట ఎందుకు లాగావు? అంటే అమ్మాయి ట్రైన్లో ఎక్కలేదు సార్, అందుకే బయట లాగాను సార్. తీరా చైన్ లాజిక్లు చెప్పావంటే చంపుతా. కానిస్టేబుల్ వీడిని లోపల చైన్ ని మీరు లోపలేస్తారా సార్? ఇంతకీ నువ్వెవరు? సైకో థెరపిస్ట్ ఆయన తాలూకు. వాడు నేరస్తుడు. పర్మిషన్ లేకుండా వాడితో మాట్లాడకూడదు. చూసిండ్రా సార్ మా మామని ఎట్లా నిలబెట్టిండ్రో? చూస్తున్నా. ఏంటి? ఆ చొక్కా లేకుండా లోపల ఉన్న వాళ్ళంతా ఎవరు? నేరస్తులు. ఓహో, మరి ఆయన నేరస్తుడు. ఏమయ్యా ఇదేమన్నా పద్ధత? మరి వాళ్ళకెందుకు హాయిగా చొక్కాలు విప్పి లోపల వేశారు? ఈయనకెందుకు నిండుగా చొక్కా తొడిగి పాపం బయట కూర్చోబెట్టావు? వాళ్లకు అన్యాయం, ఈయనకు అన్యాయమా? నేరస్తులందరినీ సమానంగా చూడాలన్న జ్ఞానం లేదా నీకు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? వాళ్ళనన్నా బయటికి వేయండి, ఈయనన్నా లోపలికి వేయండి. ఈయనకన్నా చొక్కా విప్పు, లేకపోతే వాళ్ళకన్నా చొక్కాలు వేయి. సమన్యాయం జరుగుతుంది. యా. ఓహో. కానిస్టేబుల్ వీడికి షర్ట్ తిప్పి లోపలేయండి. అబ్బో ఒరేయ్, నువ్వు వచ్చింది నన్ను విడిపించడానికా షర్ట్ ఇప్పించడానికా? బయటికి తీసుకురమ్మని చెప్తే మీ పిచ్చి వాగుడుతోని లోపలేపిస్తూరేంటి సార్? ఒక్క నిమిషం, అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మర్డర్ చేశాడు కాబట్టి. మర్డర్ కు గురైన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి. లేదు సార్, అతని తల్లి ఇతని మీద మర్డర్ కేసు పెట్టింది కాబట్టి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,